సో అరైవల్స్ బోర్డ్ ఇది ఫోర్ట్ లాడర్డేల్లో. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన రోకోస్ టాకోస్ అని. సో జస్ట్ టోస్ట్ కాఫీ తీసుకుంటే $10 అయింది. బట్ ఎర్లీ మార్నింగ్ తప్పదు ఇక్కడ. సో కాఫీ కొంచెం చల్లగా ఉండే, బట్ టోస్ట్ ఇది ఓన్లీ ఒకటే స్లైస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఫోర్ట్ లాడర్డేల్ నేను ఆల్మోస్ట్ 1 hour పైన ఇక్కడ స్పెండ్ చేసిన. కాఫీ తాగిన, సో రెస్ట్ రూమ్స్, సో ఇంత టోస్ట్ తిన్నా. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నా. ఇప్పుడు వెళ్తురు వస్తుంది. సో ఇప్పుడు ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని బీచ్కి వెళ్తా, లేదా డౌన్ టౌన్ వెళ్తా. బీచ్ డౌన్ టౌన్ చూసుకొని సో ఇంకా వేరే దగ్గరికి వెళ్దామని చూస్తున్నా. సో అది ప్లాన్. సో రైట్ సైడ్ చూడండి గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అటువైపు వెళ్తాను. కౌంటీ బస్ కూడా ఉంది. సో తీసుకుంటా ఏదైనా. బోర్డు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. టెర్మినల్ 1 ఇదే, టెర్మినల్ 2 5 minutes, టెర్మినల్ 3 8 minutes, టెర్మినల్ 4 12 minutes వాక్. సో నేనేంటంటే ట్రై రైల్ ట్రైన్ తీసుకుంటా, లేకపోతే బ్రైట్ లైన్ ట్రైన్ తీసుకోవాలి. కానీ బట్ ఫస్ట్ ఇక్కడ బీచ్కి వెళ్ళాలి. సో అక్కడికి ట్రై రైల్ ఫ్రీ షెడ్యూల్ తీసుకొని బ్రైట్ లైన్ కానీ ట్రై రైల్ కానీ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి బస్ కానీ ఊబర్ కానీ తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ ట్రై రైల్ షెడ్యూల్ వచ్చింది. సో ఇది తీసుకొని నేను ట్రై రైల్ స్టేషన్కి వెళ్తా. అది మామూలుగా స్టేషన్లో ఉంటుంది, అంటే ఐ మీన్ సిటీలో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి బీచ్ ఈజీగా అయిపోతుంది. 2021లో అప్పుడు కోవిడ్ అప్పుడు సో మేము ఈ ట్రైన్ తీసుకొని మియామి నుంచి వెస్ట్ పామ్ నుంచి మియామికి వెళ్ళాం. డబుల్ డెక్ బాగుంటుంది. సో పైన కూర్చుంటుండే, కానీ ఖాళీగా ఉంటుండే. సో బట్ అప్పుడు ఏంటంటే బీచ్లు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో అందుకే ఈసారి బీచెస్ డౌన్ టౌన్ చూద్దామని మళ్ళీ జస్ట్ ఫర్ 1 day విజిట్కి వచ్చినాను ఇక్కడికి. మియామి, ఫోర్ట్ లాడర్డేల్ అండ్ వెస్ట్ పామ్. 4 number బస్ ఎక్కిన నేను. పాస్ తీసుకున్న, డే పాస్ $5. సో ఇందులో వెళ్ళి బీచ్కి వెళ్తాను నేను. ½ hour వెయిట్ చేస్తే ఇంచుమించు 25 minutes ఈ బస్ వచ్చింది 4. సో ఇందులో ఎక్కి నేను బీచ్కి వెళ్తా. అక్కడ ఒక 1 hour 1.5 hour లాడర్డేల్ సిటీ. సో ఇప్పుడు నేను బుచానన్ స్ట్రీట్కి వెళ్తున్నా. బుచానన్ స్ట్రీట్ అంటే బీచ్ ప్లేస్. 35 stops. సో బట్ తొందరనే వెళ్తాం. మామూలు 20-25 minutes సరిపోతుంది. దాన్ని దగ్గర ఉంటాయి స్టాప్స్. కొన్ని స్టాప్స్ ఆగనే ఆగదు బస్సు, ఎవరు లేకపోతే. ఫ్లోరిడా సన్షైన్ స్టేట్ అంటారు. సో ఇక్కడ చాలామంది రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటారు, ఎందుకంటే ఎప్పుడు క్లైమేట్ బాగుంటుంది. సో ఈ బీచెస్ వరల్డ్ ఫేమస్. ఫ్లోరిడా మియామి బీచెస్, మియామి కానీ బోకా రాటన్ కానీ తర్వాత ఫోర్ట్ లాడర్డేల్ కానీ, ఈ బీచెస్ అన్నీ మొత్తం ఇక్కడ ఇల్లులు మొత్తం డిఫరెంట్ ఉన్నాయి కాలిఫోర్నియా కన్నా. మొత్తం పామ్ ట్రీస్, ఇదంతా బీచ్ కాబట్టి ఎప్పుడు ఎండ ఉంటుంది మంచిగా. మనం జాకెట్ లేకుండా కూడా తిరగవచ్చు ఇక్కడ, అవసరం లేదు జాకెట్. అది కొంచెం హవాయి లాగా ఉంది, వైకింగ్ లాగా. పక్కనే అపార్ట్మెంట్స్ చూడండి ఎట్లనే, మొత్తం అపార్ట్మెంట్స్, మొత్తం బిల్డింగ్స్ బీచ్ పక్కకే. This is Hollywood Beach. So finally came here after an hour waiting, more than an hour, 1.5 hours. So I will spend some time here. So this is in Fort Lauderdale. Fort Lauderdale lo beach undi idi. Deen per Hollywood Beach. So oka Dania beach unde. So దానికన్నా ఇది బాగుంటుందంటే ఇక్కడికి వచ్చినాము. బాగానే ఉంది. సో ఇక్కడ స్నానం చేయొచ్చు హోప్ఫుల్లీ. సో స్నానం చేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాను, వెస్ట్ పామ్ బీచ్కి వెళ్తా.
డౌన్ టౌన్కి వెళ్ళి ఇక్కడ కొట్లాడే తర్వాత వెస్ట్ పామ్ బీచ్కి వెళ్ళి హాలీవుడ్ బీచ్ ఇన్ ఫోర్ట్ లాడర్డేల్. ఎంటైర్ ఫ్లోరిడా ఈస్ట్ కోస్ట్ ఈజ్ బీచెస్, ఫుల్ ఆఫ్ బీచెస్, ఎక్సలెంట్ బీచ్. నేను బీచ్లో ఒక 1 hour స్పెండ్ చేసి అంటే మొత్తము సో ఇక్కడికి వచ్చిన. ఇక్కడ బస్ స్టాప్ ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే బస్ టైమింగ్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక నంబర్ ఉంది. సో కస్టమర్ సర్వీస్ 954357888400. సో ఆ నెంబర్కి కాల్ చేశాను నా ఫోన్ నుంచి. కాల్ చేసి బస్ స్టాప్ ఐడి ఉంది, ఐడి నెంబర్ ఎంత 0565 చెప్తే ఆ నంబర్ 4 బస్ ఎప్పుడు ఉందో చెప్పింది ఆమె. 15 minutes అని చెప్పింది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నేను డౌన్ టౌన్ వెళ్ళాలి. సో ట్రై రైల్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి 6 తీసుకోవాలి. సో అది ఈజీ, కూల్ ఉంది ఇక్కడ. ఈ ఫోర్ట్ లాడర్డేల్ మెయిన్ రోడ్ అంటే బీచ్ దగ్గర, హాలీవుడ్ బీచ్ దగ్గర. సో చూడండి వెహికల్స్. సో ఎక్కడ వెళ్ళినా సేమ్ రోడ్స్, సేమ్ వెహికల్స్, సో సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఎక్సలెంట్ రోడ్స్, వెరీ బిగ్, వెరీ బ్రాడ్ రోడ్స్. దట్స్ వై కార్స్ దే రన్ వెరీ ఫాస్ట్, దే గో వెరీ ఫాస్ట్. బస్ వస్తుంది. సో బస్ నెంబర్ 4 ఇది ఎక్కి రైల్ స్టేషన్కి అదొక 30 minutes, 30-40 minutes అక్కడ దిగి మళ్ళీ 6 నెంబర్ పట్టుకొని సో డౌన్ టౌన్ ఫోర్ట్ లాడర్డేల్ దిగాలి. సో డౌన్ టౌన్లో రైట్ లైన్ పట్టుకొని మియామి వెళ్దామని సో నా ప్లాన్. సో సో నా 4 నెంబర్ వస్తుంది బస్. గోయింగ్ టు గ్రిఫిన్ యాంగ్లర్స్ రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ 45 minutes ట్రావెల్ చేసి ఇక్కడ 4 ఇక్కడ దిగిన. మళ్ళీ ఇప్పుడు 6 పట్టుకోవాలి. ఇక్కడ 6 ఉంది కానీ ఇది ఆపోజిట్ రూట్లో వెళ్తుంది. సో నేను డౌన్ టౌన్కి వెళ్ళేసి ఎక్కిన. సో డౌన్ టౌన్ వెళ్ళాలి. 1:05 PM అవుతుంది. ఎయిర్పోర్ట్, ఫోర్ట్ లాడర్డేల్ ఎయిర్పోర్ట్. సో ఈ బస్ ఎక్కి ఇక్కడ దిగిన. సో ఇక్కడ నుంచి ట్రైన్ పట్టుకొని రైట్ లైన్ కొత్త ట్రైన్ పట్టుకొని మియామి వెళ్ళిపోవాలి. సో ఇది బస్ స్టేషన్ ఎంత బాగుంది అండి. అది బస్ ఆగుతాయి ఇక్కడ. దీని పక్కనే బ్రైట్ లైన్ ట్రైన్ స్టేషన్. సో ట్రై రైల్ అంటే దూరం అది, బట్ ఈ బ్రైట్ లైన్ అయితే పక్కకే ఉంది. సో చాలా అడ్వాంటేజ్. ఇవన్నీ బస్సెస్ డిఫరెంట్ రూట్స్ 10, 40, 16, 1, 6, 4 అన్నీ పెద్ద బస్. సో ఇది బస్ స్టేషన్, సారీ బ్రైట్ లైన్ ట్రైన్ స్టేషన్. సో చూస్తున్న దారి ఎట్లుందో. ఓకే అక్కడ బయట నుంచి ఫోర్ట్ లాడర్డేల్ ఇది డౌన్ టౌన్. చూడండి ఎంత బాగుందో. సో ప్రతి డౌన్ టౌన్లోనే ఇది కూడా సూపర్ ఉన్నాయి బిల్డింగ్స్. సో ఎక్సలెంట్. హండ్రెడ్స్ ఆఫ్ టౌన్ సిటీస్ ఇట్లే ఉన్నాయి అనుకుంటా యూఎస్లో డౌన్ టౌన్స్. సో మనం ఒకసారి కౌంట్ చేస్తే సో చాలా ఉన్నాయి ఇట్లా ఎన్నో సిటీస్ ఉన్నాయి. చూడండి అన్ని బ్యాంక్స్, ఆఫీసెస్, సో ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఇది బ్రైట్ లైన్.
సో నాకు తెలిసి పక్క ట్రాక్ నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. నాకు ఇక్కడ దారి కనిపించట్లేదు రైట్ లైన్కి. సో అది బ్రైట్ లైన్ ఏంటంటే మియామి నుంచి ఓర్లాండో వెళ్తుంది. సో చాలా కన్వీనియంట్. కార్ లేకుండా మనం ఓర్లాండో వెళ్ళి రావచ్చు. సో ఫోర్ట్ లాడర్డేల్కి వస్తుంది. సో ఓర్లాండో వెళ్తుంది. బ్రైట్ లైన్ స్టేషన్. సో నేను ఫస్ట్ టికెట్ కొనుక్కోవాలి. టికెట్ పర్చేజ్ చేసి వెళ్ళాలి. బట్ ఎక్కడ దారే కనిపిస్తలేదు. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ట్రైన్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్. ఎల్లో అండ్ గ్రీన్ బ్రైట్ లైన్ స్టేషన్ ఎంత బాగుంది. సో ఇది మియామి ఎయిర్పోర్ట్ దిగి రావచ్చు. మియామి డౌన్ టౌన్ నుంచి రావచ్చు. ఇక్కడ ఫోర్ట్ లాడర్డేల్ డౌన్ టౌన్లో మనం ఇక్కడ తీసుకోవాలి సీట్స్. నేను పర్చేజ్ చేసాను. సో టికెట్ బుక్ చేసుకున్నాం మియామికి. 352 ట్రైన్ ఉంది. 337 ఉంది కానీ అక్కడ $29. 352 అయితే $19. సో అందుకే 352 బుక్ చేసుకున్నా. సో కొంచెం లంచ్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తాను. సో ఎందుకంటే ఇది కొత్త ట్రైన్ కాబట్టి వేరే ట్రై రైలు వెళ్ళొచ్చు. కానీ ఆల్రెడీ మేము ట్రావెల్ చేసినాం ట్రై రైళ్ళు చాలాసార్లు. ఇక్కడ ఏం రెస్టారెంట్స్ లేవు వేరే. సో అక్కడ 7-Eleven ఉంది. లేకపోతే ఇక్కడ KFC ఉంది. చూస్తా KFCలో పోయి ఫ్రైస్ కానీ ఏమన్నా తింటా. ఫ్రైస్ తింటా. సో KFC ఇన్ ఫోర్ట్ లాడర్డేల్ నెంబర్ 401. సో వెళ్ళి తీసుకుంటా నేను ఫ్రైస్. లార్జ్ ఫ్రైస్ మ్యాష్ పొటాటోస్ తీసుకున్నా. $11 అయింది. ఇక్కడ KFC ఫోర్ట్ లాడర్డేల్ డౌన్ టౌన్. జస్ట్ ఫినిష్ ఈటింగ్ ఫ్రైస్ తిన్నా ఇప్పుడే. సో ఇక్కడ 7-Eleven ఉంది. సో పోయి ఒకవేళ టీ ఉంటే హాట్ టీ తాగేస్తా. 2:30 2:45 అవుతుంది. సో హాట్ టీ తాగితే అయిపోతుంది. ట్రైన్ 30 minutes కానీ దానికి 1.5 hours వెయిట్ చేయాల్సి వస్తుంది. సో కొత్త ట్రైన్ బాగుందని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేను తీసుకుందామని. లేకపోతే ట్రై రైల్లో వెళ్ళిపోవచ్చు. ట్రై రైల్లో ఆల్రెడీ వెళ్ళిన చాలాసార్లు. 7-Eleven పెట్రోల్ స్టేషన్ కూడా పెట్రోల్ బంక్ కూడా 7-Eleven. సో ఇందులో షాప్ ఉంది. సో పోయి టీ తాగుతా. టీ తీసుకుంటా హాట్ టీ. ఇక్కడ నుంచి బ్రైట్ లైన్ ఎయిర్పోర్ట్ షటిల్ కూడా ఉంది చూడండి. ఫ్రీ ఎయిర్పోర్ట్ షటిల్ ఇక్కడ నుంచి. Terminal 1, Terminal 2, Terminal 3, 4. సో దిస్ ఇస్ పేమెంట్, కార్డ్ పేమెంట్. నో క్యాష్, ఫ్రీ కాదు, సారీ. సో ఇది బ్రైట్ లైన్ స్టేషన్. నాకు 3:52 ట్రైన్ ఉంది. సో వెయిట్ చేస్తున్నా. సో ఈ ట్రైన్ ఎక్కుదామని వెయిట్ చేసిన 1 hour ఆల్మోస్ట్. ఇవి బ్రైట్ లైన్ గేట్స్. సో నేను టికెట్ ఆల్రెడీ తీసుకున్నా. సో ఇది నా టికెట్. ఫోర్ట్ లాడర్డేల్ టు మియామి. సో ఇక్కడ స్కాన్ చేయాలి. ఎంటర్. సో స్కాన్ చేసి ఎంటర్ అయితే ఇది లాంచ్ బ్రైట్ లైన్. నా ట్రైన్ ఇప్పుడు ట్రాక్ 2 మీదకి వస్తుంది. ఇది ఓర్లాండో నుంచి వస్తుంది. సో ఇక్కడ నుంచి మియామికి వెళ్తుంది. జస్ట్ 35 minutes అంతే జర్నీ. కానీ దానికి 1.5 hour దాకా వెయిట్ చేసినాడు ఎక్కుదామని. సో నా కోచ్ 2 15B టికెట్ నెంబర్. సో ఇది పక్కనే బస్ స్టేషన్. సో ఇది కన్వీనియంట్ ఉంది ట్రై రైల్ కన్నా. ట్రైన్ వస్తుంది ఇప్పుడు. సో 3:52కి డిపార్చర్. సో కొంచెం 2-3 minutes లేట్ ఉంటుందేమో. సో ఈ ట్రైన్ గురించి ఎప్పటి నుంచో చూస్తున్నాను ట్రైన్ ఎక్కాలని చెప్పి. సో ఫైనల్గా టుడే ఐఎమ్ ఏబుల్ టు ట్రావెల్ దిస్ బై బ్రైట్ లైన్. సో నాది కోచ్ 2 నాది 15B సీట్. కోచ్ 2 అటు. సో అటు వెళ్ళాలి. 15B. So this is coach 2. So yeah, 15. Excellent train, excellent seats. So 15B this side. It is high. So but there are plenty of seats vacant. So I can sit any window seat, no problem. ఇక్కడ ఉల్లాడ నుంచి వస్తుంది. సో ఇప్పుడు మియామికి వెళ్తుంది. ఒకటే స్టాప్ ఉంది. ఫోర్ట్ వెంచురా స్టేషన్ మియామి దగ్గర. ఒకటి స్టాప్. సో వెస్ట్ పామ్ బీచ్, ఓర్లాండో. Good afternoon, welcome aboard, Bright Red. Please take a moment to look at your ticket. Down to Vecchio. Expect 20 minutes to Vecchio.
overhead compartments. Welcome to Miami. Bienvenidos a Miami. Gracias por acompañarnos hoy. Que tengan un día brillante. Have a bright day and welcome to Miami. 2021 వచ్చినాం మేము ఇక్కడ 2 days ఉన్నాం, అంటే 1 night ఉన్నాము, పూర్తిగా 2 days ఉన్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ అప్పుడు 2021 వాషింగ్టన్ వెళ్ళాం. బ్యూటిఫుల్ డౌన్ టౌన్. Short ride comes to an end. So this is Miami. Very short ride. ఇంకా బాగుంది ఇది స్టేషన్, బ్రైట్ లైన్ స్టేషన్, ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్ మయామి బ్రైట్ లైన్ స్టేషన్. ఇక్కడి నుంచి వచ్చిన గేట్స్.